హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళు వచ్చే రోజుల్లోనైనా మీ వైపు నుంచి ఆలోచించి మారుతారా? అసలు అలాంటి అవకాశం ఉందా లేదా? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఎందుకంటే టైమ్ టు టైమ్ చాలా మంది రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అవుతూ ఉంటారండి. దానికి రీజన్ ఏంటంటే వ్యక్తులు కేవలం వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూయే కరెక్ట్ ఆర్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి వాళ్ళు స్టాండ్ తీసుకోవడమే అంటే కొన్ని ప్రాబ్లమ్స్‌కి రీజను. మెయిన్ ఎదుటి వ్యక్తులు సఫర్ అవుతూ ఉంటారు. సో అలా చూసినట్టయితే మీరు రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నట్టయితే వాళ్ళసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయడం కానీ, వాళ్ళు ఆ ప్రకారం చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగే పాసిబిలిటీ ఉందా లేదా? మీకు కూడా తెలిస్తే మీరు కూడా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుంటారు కదా! సో, అందుకే కొంచెం రియాలిటీ ప్రకారం రీడింగ్ చేస్తే బావుంటుందని నాకు అనిపించింది. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఇది నిక్ నేమ్, సర్‌నేమ్ కాదండి. వాళ్ళ ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. ఈవెన్ కొంతమంది నేమ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ అది ఒరిజినల్ నేమ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, వాళ్ళ సర్టిఫికేట్స్‌లో కూడా అదే నేమ్ ఉంటే అదే ఒరిజినల్ నేమ్ అండి. లేకపోతే జస్ట్ ఏదో చేంజ్ చేసుకున్నారంటే చేంజ్ చేసుకున్నారంతే. సో, అలాంటి నేమ్స్‌ని ఎవరు కన్సిడర్ చేయొద్దు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీ, హెచ్ఎంఎన్, ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి. ఈ వ్యక్తి మీ వైపు నుంచి ఆలోచించి మారుతారా? లేదా? అసలు వచ్చే రోజుల్లో అలాంటి ఒక పాసిబిలిటీ ఉందా? లేదా? యూనివర్స్ ఏం చెప్తుందో సో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఒరిజినల్‌గా అయితే వీళ్ళు ఈ టైప్ కాదు. అది కూడా నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. కంఫర్టబుల్‌గా ఉండాలి అనుకునే టైపు. రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా తీసుకోరు. అండ్ ఏది కూడా పెద్దగా కేర్ చేయరు. అలాంటి ఒక మెంటాలిటీ. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఎందుకో కొంచెం సీరియస్‌గానే ఉన్నారని చెప్పాలి. అట్‌లీస్ట్ స్టార్టింగ్‌లో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం కానీ, కొంత స్ట్రగుల్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరిగాయి. సో, మనం ఒకవేళ కానీ ఈ పర్సన్ అవన్నీ చేయలేదు అంటే అది వాళ్ళకి చాలా అన్‌ఫెయిర్. ఎందుకు అంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేశారండి. అట్‌లీస్ట్ వాళ్ళ వరకు వాళ్ళు చేసిందే 100% అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ మెంటాలిటీకి ఎవరికీ కూడా ఏది చేయడం ఆర్ ఎవరి కోసమైనా వాళ్ళు స్టాండ్ తీసుకోవడం లాంటివి కొంచెం తక్కువే. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం వాళ్ళకి సిన్సియారిటీ ఉందనే చెప్పాలి. సో, ఈ విషయంలోనైతే డౌట్ పడడానికి లేదు. అయితే ఈ పర్సన్ స్ట్రగుల్ తీసుకొని ఇంకా ఇది వాళ్ళ వల్ల కాదు అని వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ఇదంతా కూడా బియాండ్ వాళ్ళ లిమిట్. సో, వాళ్ళు ఇంక చేయలేరు అనుకోని ఏదో ఒక పాయింట్‌లో డిసైడ్ అయిపోయారు. అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అయిపోయారు. ఎలా చేంజ్ అయ్యారు అంటే చాలా కేర్ ఫ్రీగా ఉండడం, ఏది పెద్దగా పట్టించుకోకపోవడం, ఎవరికి ఏం జరుగుతున్నా ఆర్ ఎవరు ఎలా సఫర్ అవుతున్నా వీళ్ళకి అనవసరం అన్నట్టుగా మారిపోయారు. అంటే వీళ్ళు హార్ట్‌లెస్ కాదండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడి వరకు చేయాలో అక్కడి వరకు చేశారు. బట్ ఇంకా అంతకంటే వాళ్ళు చేయలేరు అనుకోని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ఆటోమేటిక్‌గా మానేశారు. వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటున్నట్టుగా,
వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీతో సంబంధం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళేదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్తున్నారు. మీరు చెప్పేది వినడానికి కానీ, ఆర్ మీ వైపు నుంచి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవడానికి కానీ ట్రై చేయట్లేదు. అంటే ఈ పర్సన్‌కి ఒకప్పుడున్నంత క్యూరియాసిటీ ఇప్పుడు లేదండి. అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్టే తప్ప, వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఏం చేయాలి అనే దాని మీద ఇంట్రెస్ట్ తప్ప, రిలేషన్‌షిప్ కోసం వాళ్ళేంటంటే పెద్దగా ఆలోచించడం కానీ, పెద్దగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ అలాంటివైతే నాకేం కనిపించట్లేదు. వీళ్ళు యాక్చువల్‌గా ఎప్పుడో చేంజ్ అయిపోయారండి. మరీ ఇది రీసెంట్ టైమ్స్‌లోనే జరుగుతున్నట్టు కూడా నాకైతే అనిపించట్లేదు. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మీ విషయంలో ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకోసం ఆలోచించట్లేదు అని చెప్పడానికి లేదు కానీ, ఆలోచించినా వాళ్ళకిక్కడ ఒకటే అనిపిస్తుంది. అదేంటంటే సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. సో, ప్రతిదీ కూడా వాళ్ళనుకున్నట్టే జరగాలి. ఇఫ్ వాళ్ళనుకున్నట్టుగా జరిగితే, వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీ. ఒకవేళ మీరేంటంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, ఆర్ వాళ్ళనుకున్న విధంగా ఉండకపోయినా, ఆర్ వాళ్ళని మీరు ట్రబుల్ చేస్తున్నా, వాళ్ళకి మళ్ళీ మీరు ప్రెషర్ పెడుతున్నా సరే, అది వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు అనే మైండ్ సెట్‌లో ఉన్నారు. అంటే ఈ పర్సన్‌కి మీ విషయంలో ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇంట్రెస్ట్ లేనట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు చెప్పింది ఎందుకు వినట్లేదు అంటే, ఒకవేళ మీరు చెప్పింది విన్నా ఆర్ ఇంట్రెస్ట్ చూపించినా, మళ్ళీ వీళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సుంటుందో, మళ్ళీ ఇవన్నీ వాళ్ళకెలా ఉంటుందో, అంటే పాస్ట్‌లో వీళ్ళు స్ట్రగుల్ తీసుకున్నారు కదా! అలాంటి స్ట్రగులే ఇక్కడ ఉంటదేమో. మళ్ళీ వీళ్ళేంటంటే ఇక్కడ 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితొస్తదేమో. సో, ఆ భయంతోని ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఆలోచించి ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటున్నారు. ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తక్కువ మాట్లాడారనుకోండి, మీరు అడ్వాంటేజ్ తీసుకోలేరు కదా! ఆర్ వాళ్ళు వాళ్ళలాగా బిహేవ్ చేశారనుకోండి, అది మీకు అన్‌కంఫర్టబుల్ అనిపిస్తే మీరు సైలెంట్‌గా ఉంటారు కానీ వాళ్ళని ఫోర్స్ చేయలేరు కదా! ఇలా చేంజ్ అవ్వండి, ఇలా ఉండండి అని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీకు ఒకప్పుడులాగా లేదు కనెక్షను. అలాంటప్పుడు మీరు అలా లీనియన్స్ తీసుకోలేరు. పోనీ అది పక్కన పెట్టండి. ఒకవేళ మీరు చెప్పినా వాళ్ళు వింటారని గ్యారంటీ ఏంటి? ఒకప్పుడులాగా లేనప్పుడు. అంటే ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలి అని ట్రై చేస్తున్నారు. సో, ఆ ప్రాసెస్‌లోని మీరు ఎలా హర్ట్ అవుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు చెప్పాలి అనుకోని ట్రై చేసినా, ఈ పర్సన్ మేబీ కొంతమందేంటంటే, చెప్తున్నది వింటున్నట్టే ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు చేయాల్సిందే చేస్తున్నారు. కొంతమందేంటంటే, అసలు పూర్తిగా వినట్లేదు. అండ్ వాళ్ళు క్లియర్‌గా చెప్పేస్తున్నారు కూడా. మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం. మీకు నచ్చితే ఉండండి, లేకపోతే లేదు. సో, ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ ఫియర్స్ అండి. పాస్ట్ ఫియర్స్ కానీ, పాస్ట్ సిట్యుయేషన్స్ కానీ, ఈ పర్సన్‌కి చాలా ట్రబుల్సమ్‌గా అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఒకప్పుడు ఏం జరిగింది అనేది ఈ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారండి. ఎక్కడో వాళ్ళు ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేస్తున్నా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో, దానికంటే ఇలా ఉండడమే మంచిది అనుకుంటున్నారు. ప్లస్ ఈ రిలేషన్‌షిప్ ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. మీరు ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో కొంత ట్రస్ట్ ఇష్యూస్ అయినా ఉండాలి. సో, ఇలా ఉండడం వల్ల వాళ్ళేంటంటే ఇలా ఉంటేనే మంచిది. ఇలా ఉంటే మనల్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఆర్ మనం అంటే వాళ్ళకి భయం ఉంటది. సో, వాళ్ళ లిమిట్‌లో వాళ్ళుంటారు. ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. అలా అని చెప్పి ఈ పర్సన్ మీ విషయంలో చాలా నెగెటివ్‌గా ఉన్నారు, మిమ్మల్ని హేట్ చేస్తున్నారు అంటే అది కూడా ఏం లేదు. వాళ్ళకి మీ విషయంలో పాజిటివిటీ కూడా ఉంది. అప్పుడప్పుడు మరి రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఫియర్స్ రియల్ కాబట్టి ఆ నెగెటివిటీ కూడా ఉంది. మేబీ వాళ్ళేంటంటే నెగెటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా ఉంటేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. ఆర్ ఇలా వాళ్ళున్నప్పుడు థింగ్స్ వర్కౌట్ అయితే ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా చేంజ్ అవ్వలేకపోతున్నారు. మేబీ వాళ్ళు ట్రై చేసినా వాళ్ళు అంత ఈజీగా చేంజ్ అవ్వలేరండి. సో, ఈ పర్సన్ విషయంలోని వచ్చే రోజుల్లో వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు ఆర్ చేంజ్ అవుతారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే దానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఏం లేవండి. ఒక 40-50% అది కూడా ఎప్పుడు అంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పుడు ఆర్ ఈ పర్సన్‌ని మీరు డిస్టర్బ్ చేయట్లేదు ఆర్ నిజంగా మీ వల్ల ఈ పర్సన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయరు అని వాళ్ళు ఫీల్ అయిన రోజు కొంచెం మీ వైపు నుంచి ఆలోచిస్తారు. కొంచెం సాఫ్ట్ అవుతారు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఫుల్‌గా వీళ్ళు చేంజ్ అవుతారు. ఫుల్‌గా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకోసం ఏదో చేసేస్తారు అని మాత్రం ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలాంటివన్నీ ఇక్కడ జరగవండి. ఎందుకంటే ఈ పర్సన్‌కి వాళ్ళ ఫియర్స్ వాళ్ళకున్నాయండి. పాస్ట్‌లో వాళ్ళు ఫేస్ చేసినవి మళ్ళీ ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. అందుకే వీళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళలో మస్కులినిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఈ పర్సన్ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. జెండర్‌తో సంబంధం లేదు.
బట్ ఎక్కడో వీళ్ళేంటంటే ఇలాంటి మైండ్ సెట్‌తో అయితే ఉన్నారు. సో, దీన్ని మీరేంటంటే అంత ఈజీగా చేంజ్ చేయలేరు. కేవలం మీ యాక్షన్స్, మీ వర్డ్స్ ఆర్ మీరు రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఇది కొంత చేంజ్ అవ్వచ్చు. అది కూడా స్లైట్‌గా అండి. ఫుల్‌గా కాదు. ఎందుకంటే ఆ పర్సన్ మీ దగ్గర అంత ఓపెన్ అప్ అవ్వాలి అంటే వాళ్ళ పాస్ట్ స్కార్స్ అనేవి హీల్ అవ్వాలి. వాళ్ళు పాస్ట్‌లో ఫేస్ చేసింది వాళ్ళని మళ్ళీ ట్రబుల్ చేయదు. అలా ఏం ఉండదు అని వాళ్ళు ఎప్పుడైతే సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతారో, అప్పుడు ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయండి. అప్పటి వరకు మోస్ట్‌లీ సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయి. అండ్ ఎక్కువ ఇంకా ఈ పర్సన్‌ని మీరు కన్విన్స్ చేయాలి. ఏదో అంటే వాళ్ళు చేంజ్ అవ్వడం కోసం మీ ప్రయత్నాలు మీరు చేయాలి అన్నట్టుగా చేస్తే, అది వాళ్ళకి ఎక్కడైనా ఒక ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ చేసినా, మీ రిలేషన్‌షిప్ ఇంకా డిస్టర్బ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకొని ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఫ్యూచర్‌లోనే ఏమైనా ఒక పాసిబిలిటీ అయితే ఉంటుందండి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, నాకు తెలిసినంత వరకైతే ఈ పర్సన్ చేంజ్ అవుతారని మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారండి. ఈ పర్సన్‌లో చేంజ్ మీరు చూడాలి అనుకుంటున్నారు. మేబీ సమ్‌డే ఇది జరుగుతది అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. అప్పుడప్పుడు మీకు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం ఇదసలు ఇంపాసిబుల్ ఇలాంటివి జరగవు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరు కూడా ఈ పర్సన్ విషయంలో చాలా ఆలోచిస్తున్నారండి. థింగ్స్‌ని మీరు కూడా మీ ఓన్ వేలో హ్యాండిల్ చేయాలని కూడా ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా మీలో మెజిషియన్ ఎనర్జీ ఉంది. ఆ పర్సన్‌లోని ఎంపరర్ ఎనర్జీ ఉంది. సో, 2 కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇక్కడ ఎవరు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు కూడా సాక్రిఫైసెస్ చేసుకోవడానికి కూడా రెడీగా లేరు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌లో ఉన్నదైతే డామినెంట్ ఎనర్జీ. అది ఇగో అండి క్లియర్‌గా. కాకపోతే మీలోనేంటంటే మెజిషియన్ ఎనర్జీ అనేసరికి ఎక్కడో ట్రిక్స్ ప్లే చేసైనా, లేకపోతే షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయేమో అని వెతికైనా సరే ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే కంట్రోల్‌లోకి తీసుకురావాలి అనే ఆలోచన ఉంది. సో, మేబీ ఇది వర్కౌట్ అవ్వదు, అది వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి ఈ పర్సన్ విషయంలో మరీ మీరు మానిప్యులేటివ్ ఏం కాదండి. కాకపోతే మీరెలా ఫీలవుతున్నారంటే, ఇలా ఉంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం కష్టం కదా! ఆర్ ఈ పర్సన్ స్టార్టింగ్‌లో మంచిగానే ఉన్నారు కదా! అని మీరనుకుంటున్నారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే అది మంచిగా ఉండడం కాదు. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నేను చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాను. సో, మరి నేను చేసుకోలేను. నేను అలా ఉండలేను అని వాళ్ళు ఫీలవుతున్నారు. సో, అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరి ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారండి. క్లియర్‌గా ఆ పర్సన్ పర్స్‌పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంది. మీ పర్స్‌పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ 2 మ్యాచ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళలాగా మీరు ఆలోచించలేకపోతున్నారు. మీలాగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అందుకే రోజు రోజుకి థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి. మేబీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వాలండి. చేంజ్ అయితే తప్ప సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. మరి ఎవరు చేంజ్ అవ్వాలి అనేదైతే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ రావాలి. లేకపోతే ఇంకా ఇలాగే ఉండొచ్చు. అంటే ఇక్కడ నేను మీకు కూడా చేంజ్ అవ్వమని చెప్పట్లేదు. కాకపోతే మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అంటే, ఆ పర్సన్ మెంటాలిటీ ప్రకారమే మీరు కరెక్ట్‌గా ముందుకు వెళ్ళాలండి. జస్ట్ మీరేంటంటే ఇలాగే ఉండి థింగ్స్ ఇలాగే హ్యాండిల్ చేయాలి. ఇదే విధంగా చేంజెస్ రావాలి అంటే, మీరు ఆ పర్సన్ నుంచి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. అలా అని చెప్పి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఆ పర్సన్ చేంజ్ అయిపోతారని కూడా నేను చెప్పట్లేదండి. ఎందుకంటే మీరు ఏమైనా సరే ఆ పర్సన్ మెంటాలిటీ ప్రకారం ఆ పర్సన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, వాళ్ళు కొంచెం మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా చేస్తే మాత్రం వాళ్ళల్లో మీరు ఓవర్ టైమ్ చేంజెస్ చూస్తారు. స్లోగా చేంజెస్ కనిపిస్తాయండి. ఒకేసారి కూడా కనిపించవు. సో, దీనికి మీకేంటంటే చాలా పేషెన్స్ ఉండాలి. చాలా ప్లానింగ్ ఉండాలి. అన్నీ ఆలోచించాలి. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఉన్న మెజిషియన్ ఎనర్జీతో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సుంటది. ఇక్కడ సిట్యుయేషన్స్‌ని, ఈ పర్సన్ మాట్లాడే మాటలు, ఈ పర్సన్ చేస్తున్న పనులని కానీ మీరు చూసి, దాని వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయితే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. ఈ రిలేషన్‌షిప్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేరు. బట్ మీకున్న పేషెన్స్, కమిట్మెంట్, క్లారిటీ ఆర్ మీరిక్కడ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న విధానం, ఈ పర్సన్ మెంటాలిటీ మీకు అర్థమైన విధానం ప్రకారం మీరు కానీ ప్లాన్ చేస్తే, మీరు చేంజెస్ అయితే ఆ పర్సన్‌లో చూడగలరు. ఆర్ వాళ్ళలో అలాంటి చేంజ్‌ని తీసుకురాగలుగుతారు. సో, ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పానండి. మరి మీరేం చెయ్యాలి? ఎలా చేస్తారు? అనేది మాత్రం డెఫినెట్‌గా మీ పర్సన్ మెంటాలిటీ మీకు అర్థమైన దాని మీద డిపెండ్ అవుతుంది. సో, మీరేంటంటే కొంచెం టైం తీసుకొనైనా వాళ్ళ మెంటాలిటీ ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి
మీరు ఆ విధంగా కొంత చేంజ్ అయ్యి హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకోండి. ఎందుకంటే మీరు చేంజ్ అయ్యి వాళ్ళ దారిలోకి వెళ్తే తప్ప వాళ్ళని మీ దారిలోకి తీసుకురాలేరు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీడీఐజేఓపీ యూవీజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి వచ్చే రోజుల్లోనైనా మీ వైపు నుంచి ఆలోచించి మారుతారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్ లాగా చూసారు అని చెప్పొచ్చు. మరి అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులు కానీ అలా లేకపోయినా ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు ఆర్ వాళ్ళు రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేసే వే కానీ డిఫరెంట్‌గా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. అది చాలా కామనే. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. వాళ్ళు మీ మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. అవి కొంత అన్‌రియలిస్టిక్‌గా కూడా ఉన్నాయి. సో, దానివల్లే వాళ్ళేంటంటే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. లిటరల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినట్టుగా నాకనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడ ఒకలాగా అనుకున్నారు. బట్ ఇది ఇంకొకలాగా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కడో అంటే ఇంక ఇలాగే ఉంటదేమో, ఫ్యూచర్ ఇంతేనేమో, సో మనం అంటే తెలియక ఇలాంటి రిలేషన్‌షిప్‌లోకి వచ్చామేమో, ఆర్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. రేపనే రోజు మన పరిస్థితి ఏంటి? ఎలాగా అంటే వాళ్ళకి టైమ్ టు టైమ్ ఈ ఆలోచనలనేవి చాలా ఎక్కువొచ్చాయని చెప్పాలండి. నిజానికి ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, చాలా నెగెటివ్ ప్యాటర్న్స్‌ని కానీ డెవలప్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఫస్ట్ అంతా వాళ్ళు అలా లేరండి. ఫస్ట్ అంతా కూడా వాళ్ళేంటంటే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. బట్ గ్రాడ్యుయల్‌గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ చూసారు. ఆ చేంజెస్ ఏంటంటే వీళ్ళకి చాలా భయంగా అనిపించాయండి. సో, వాటినేంటంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ ఇంకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ మీలో ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే, వాళ్ళకి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదండి. మళ్ళీ మీతో మాట్లాడి, ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించి, మీకోసం ఆలోచించి, వాళ్ళేంటంటే అలాంటి ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఒకవేళ మళ్ళీ మీతో మాట్లాడినా, మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చినా, పాస్టే రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితేంటి? సో, మళ్ళీ మళ్ళీ వాళ్ళేంటంటే, అలాంటి ఒక పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే, ఈ పర్సన్‌కి మీరు డిఫరెంట్ అండి. వాళ్ళ దృష్టిలో మీరేంటంటే, ఒక స్పెషల్ ఆర్ యూనిక్ పర్సన్. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసినవి కొన్ని వాళ్ళకేంటంటే డిఫరెంట్‌గా అనిపించాయి. మీ మీదున్న ఇంప్రెషన్‌ని చేంజ్ చేసాయని చెప్పొచ్చు. అందుకే వాళ్ళేంటంటే, ఇది హ్యాండిల్ చేయలేకే దూరంగా ఉంటున్నారు. కొంతమందికి నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే అందుకే. వాళ్ళేంటంటే ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ ఒకవేళ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, మీ విషయంలో ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనే భయంతోనైనా వాళ్ళున్నారు. ఇఫ్ ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే, ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడుతున్నారే కానీ, ఏది కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నారు. మీ విషయంలోనేంటంటే వాళ్ళెందుకో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు తెలిస్తే, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ విషయంలో మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి మీరు ఆల్రెడీ డిసప్పాయింట్ చేశారు. సో, ఇంకా వాళ్ళు మీ దగ్గర ఓపెన్‌గా ఉంటే, ఇంకా మీరు వాళ్ళని హర్ట్ చేయడానికి మీకు ఛాన్స్ వాళ్ళే ఇచ్చినట్టు అవుతుంది అని కూడా వాళ్ళేంటంటే ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి. ఈ పర్సన్ వాళ్ళు రియల్‌గా ఏదైతే అలా మీతో ఉండట్లేదండి. అంటే మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మా విషయంలోని ఏది ఆలోచించట్లేదు. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతసేపు వాళ్ళ కోసమే తప్ప మా కోసం వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఈ పర్సన్ యాక్చువల్‌గా మీతో రియల్‌గా ఉండట్లేదు. కొంతమందైతే రియల్‌గా అని కాదు, నార్మల్‌గా కూడా ఉండట్లేదండి. అంటే దూరంగా ఉండడానికే ట్రై చేస్తున్నారు మోస్ట్‌లీ. ఎందుకు అంటే, ఈ పర్సన్‌కి ఒకటే అనిపిస్తుంది. మీతో ఎంగేజ్ అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది.
వాళ్ళు చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సి వస్తది. ఇంకా వాళ్ళేంటంటే ఇక్కడ చాలా కోల్పోవాల్సి వస్తది. ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళ లైఫ్ ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతది. సో, వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని ఆ విధంగా చేంజ్ చేసుకోకూడదు. వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్‌లోనే ఉండాలి అంటే, మీరు మీలాగే ఉండాలి. వాళ్ళు వాళ్ళలాగే ఉండాలి. సో, వాళ్ళు మీతో ఎంత తక్కువ ఎంగేజ్ అయితే వాళ్ళకంత మంచిది అనేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అనుకోవట్లేదు. కేవలం వాళ్ళేంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదు కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఎప్పుడైతే కొన్ని డిఫరెంట్‌గా జరిగాయో వాళ్ళకప్పుడే హోప్స్ అయితే పోయాయండి. కాకపోతే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ కూడా డెవలప్ అయ్యాయి. అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయడం కానీ, ఎవరి విషయంలో కూడా ఈజీగా ఛాన్స్ తీసుకోవడం కానీ అలాంటివి జరగవు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఎప్పుడైతే మీకొక స్టాండర్డ్‌ని సెట్ చేసారో ఇది వర్కౌట్ అవ్వలేదో సో, బేసిక్‌గా వాళ్ళకేంటంటే ఇంక అందరూ ఇలాగే ఉంటారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. దానివల్ల వాళ్ళేంటంటే మీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సో, మీరే ఇవన్నింటికి రీజన్. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఆర్ ఫ్రీగా ఉండలేకపోవడానికి కూడా మీరే రీజన్ అనే విధంగా మిమ్మల్ని చూస్తున్నారు. సో, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఎలాంటిది అంటే, ఆ పర్సన్ ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. కావాలంటే చూడండి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళకి వాళ్ళైతే ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అప్పటికి కొన్ని సార్లు బ్లాక్ చేయడం, మళ్ళీ మీరు అడిగితే అన్‌బ్లాక్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు. సో, ఇవన్నీ ఎందుకు అంటే, ఆ పర్సన్ మీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. అన్నీ ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు. మీ వల్ల వాళ్ళేంటంటే మళ్ళీ సఫర్ అవ్వకూడదని వాళ్ళని వాళ్ళు కొంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఎప్పుడైతే ఈ పర్సన్‌కి మీరది కాదు. ఒరిజినల్‌గా మీరేంటంటే వాళ్ళనుకున్న టైపే. అట్‌లీస్ట్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత కాకపోయినా స్టిల్ ఎంతో కొంత వాళ్ళు ఎగ్జాక్ట్‌గా మీకోసం నెగెటివ్‌గా అనుకుంటుందయితే మీరు కాదు అని అర్థం అవుతదో, ఆ రోజు ఈ పర్సన్‌లో మీరు చేంజ్ చూస్తారండి. ఈ పర్సన్‌లో చేంజ్ రావడానికైతే 100% పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఆ పర్సన్ రష్ అవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. ఆర్ వాళ్ళిక్కడ ఏది కూడా క్లారిటీ తెచ్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. లిటరల్‌గా ఈ పర్సన్‌కి దేని మీద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇక్కడ మీ విషయంలోననే కాదు, ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఫేస్ చేసిన దాని వల్ల వేరే రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదండి. వాళ్ళు వాళ్ళలాగా ఉంటున్నారు. సో, ఇలా ఉంటున్న పర్సన్ మీ విషయంలో చేంజ్ అవ్వాలి, మీ విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే ఒరిజినల్‌గా వాళ్ళకి మీరేంటో తెలియాలి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఈవెన్ పాస్ట్‌లో కొన్ని జరిగినవి కూడా ఎందుకలా జరిగాయి? సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎక్కడ మిస్ మ్యాచ్ అయ్యింది? ఇలా వాళ్ళకి కొంత క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు చేంజ్ అవ్వరండి. కాకపోతే మీ ఇద్దరు ఎప్పుడైతే సేమ్ పేజ్‌లో ఉన్నారో అండ్ వాళ్ళు ఎలాంటి ఒక ఎనర్జీని పొసెస్ చేస్తున్నారో మీరు కూడా సిమిలర్‌గా ఉన్నారు అని తెలిసిన రోజు మాత్రం ఈ పర్సన్‌లో ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తది. సో, అదేంటంటే మీరు ప్రయత్నం చెయ్యకపోయినా వస్తది. ఏది ఏమైనా ఇప్పటికైతే మాత్రం ఈ పర్సన్ జాగ్రత్తగానే ఉండాలనుకుంటున్నారు. ఎక్కువ రిస్క్ తీసుకొని, ఎక్కువ స్ట్రగుల్ అవ్వడం అయితే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు ఫేస్ చేసిన దానికి చాలా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు కూడా అనుకోలేదు యాక్చువల్‌గా. ఇంత డిఫరెంట్‌గా ఉంటది రియాలిటీ అనేది. ఆర్ వాళ్ళేంటంటే హ్యాపీగా ఉంటారనుకున్నారు. బట్ ఇక్కడ ఈ విధంగా ఉంది. సో, మేబీ ఇంకా ఇది ఇంతేనేమో అనుకోని వాళ్ళని వాళ్ళేంటంటే నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకుంటున్నారు. నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకుంటున్నారు కాబట్టే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. అండ్ మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు. మీ దగ్గర ఫుల్‌గా ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఎందుకంటే మీకా ఛాన్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళే హర్ట్ అవ్వాల్సొస్తది. మళ్ళీ వాళ్ళే డిసప్పాయింట్ అవ్వాల్సొస్తది అనే ఒక చిన్న లాజిక్‌ని వాళ్ళు ఫాలో అవుతున్నారండి. అందుకే ఇక్కడ ఏది కూడా మారట్లేదు. దానర్థం ఈ వ్యక్తి మారకూడదు ఆర్ ఇలాగే మనం ఉండడం మంచిది. ఇలా ఉంటేనే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయగలం. అలాంటి మైండ్ సెట్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే టైప్‌లో ఆలోచిస్తున్నారండి. ఏదో మీరు ఒక థ్రెట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లమ్. సో, అందుకే వాళ్ళేంటంటే మోస్ట్‌లీ మీకు కోఆపరేట్ చెయ్యట్లేదు. సో, అసలు మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. అఫ్‌కోర్స్ ప్రతి వ్యక్తికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ పర్సన్ ఎలా అయితే మీ విషయంలో ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, మీరు కూడా ఈ పర్సన్ విషయంలో అలాగే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ ఇదే అని మనం అనుకుంటే, వాళ్ళు అలా లేకపోతే ఆబ్వియస్‌గా మనం డిసప్పాయింట్ అవుతాం. సో,
ఇది కామన్నే. కాకపోతే ఇక్కడ మీకు కూడా ఏం జరిగింది అంటే, మీరు కూడా ఈ పర్సన్ విషయంలో ఏదో ఒక్కసారి, 2 సార్లు కాదు, కొన్ని సార్లు డిసప్పాయింట్ అయ్యారు. సో, దానివల్ల మీకేమనిపించింది అంటే, మోస్ట్‌లీ ఇంక ఈ రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటదేమో, ఈ పర్సన్ ఈ విధంగానే ఉంటారేమో అనుకోని మీరేంటంటే, మీ ఓన్ వేలో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ మీరు కూడా మీ కంఫర్ట్‌ని కోరుకున్నారంతే. ఇప్పుడు ఆ పర్సన్ ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యారో, వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారో, దాని ప్రకారం వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేశారు. మీరు కూడా ఇక్కడ చాలా వరకు ఈ రిలేషన్‌షిప్‌ని చూసిన ప్రకారం ఆర్ ఈ రిలేషన్‌షిప్ మీకు అర్థమైన ప్రకారం ఇది కూడా మీరనుకున్నట్టుగా ఉండదు. సో, అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి? ఆర్ మీరెందుకు సరెండర్ అవ్వాలి అనుకోని, ఆ విధంగా ఆలోచించి, మీకు అది నెగెటివ్‌గా అనిపించింది కాబట్టి మీరేం చేశారు అంటే, మీ ఓన్ వేలో రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడం లాంటివి చేశారు. సో, ఇలా మీరు చేసిన తర్వాత థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పర్సన్ మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవట్లేదు. మీరు కూడా ఆ పర్సన్ దగ్గర రిలేషన్‌షిప్ అయితే కోరుకుంటున్నారు. థింగ్స్ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలి అనైతే అనుకుంటున్నారు కానీ, మీరేంటంటే ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీ వైపు నుంచి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయడానికి కానీ రెడీగా లేరు. ఎందుకంటే, ఇక్కడ మీరు ఏం చేసినా సరే మోస్ట్‌లీ వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్‌లోనే మీరు ఉన్నారు. అండ్ మీకు కూడా పాస్ట్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీరు కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మోస్ట్‌లీ మీరిక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఆ పర్సన్ మీకేదైనా కన్విన్స్ చేస్తే ఆర్ ఆ పర్సన్ మీ వైపు నుంచి అర్థం చేసుకొని వాళ్ళేదైనా చేంజ్ అయితే, మీరు ఛాన్స్ తీసుకుందామని ఆ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు, ఇక్కడ అంటే వాళ్ళకి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం కూడా మీరు లేరు కదా! అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుందాం అనుకుని సైలెంట్‌గా ఉంటున్నారు. ఇద్దరికీ మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, రిలేషన్‌షిప్ అనేది కావాలి. కాకపోతే మీరేంటంటే, ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు థింగ్స్‌ని చేంజ్ చేసుకుంటే, దాని ప్రకారం మీరు రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీయే. వాళ్ళేంటి, ఇప్పుడు వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇన్ని ఫేస్ చేసిన తర్వాత, ఈ రిలేషన్‌షిప్‌లోనే ఎందుకుండాలి? ఈ రిలేషన్‌షిప్‌నే ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఈ రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిందేంటి? ఆల్రెడీ చాలా ఫేస్ చేసాం కదా! సో, మన లైఫ్ మనం చూసుకుందాం. ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. అప్పటికి కొన్ని సార్లేంటంటే, మీరు ఛాన్స్ తీసుకుందామని చూస్తున్నారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే, ఎక్కడో భయపడుతున్నారు. వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ ఉండడం వల్ల కొంచెం భయపడి ట్రిగ్గర్ అవుతున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే, ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఈ పర్సన్ అంటే రెడీగా లేరు. ఆర్ ఈ పర్సన్‌కేంటంటే రిలేషన్‌షిప్ కావాలి అనే ఇంట్రెస్ట్ లేదు. సో, వాళ్ళేంటంటే, మన వైపు నుంచి ఆలోచించే అంత ఏం లేదు. సో, వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు అని మీకనిపిస్తుంది. వాళ్ళేంటి ఈ వ్యక్తితో మనం ఎంగేజ్ అయ్యి మాట్లాడితే డిస్టర్బెన్సెస్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. ఆర్ వాళ్ళేంటంటే మనం అనుకున్న విధంగా లేరు. తిరిగి మనమే ఇక్కడ హర్ట్ అవ్వాల్సొస్తది. మనమే ఏదో చేయాల్సొస్తది. ఇవన్నీ ఎందుకు అనుకోని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఇద్దరి ఆలోచనలు ఎవరి కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నట్టుగా, ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళు మూవ్ అవుతున్నట్టుగా ఉన్నాయండి. సో, ఒకటి మాత్రం నిజమండి. ఆ పర్సన్‌కి ఏ రోజైతే మీరు వాళ్ళనుకున్నది కాదు అని తెలుస్తదో, ఖచ్చితంగా వాళ్ళలో మీరు చేంజ్ అయితే చూస్తారు. బట్ అది తెలియనంత వరకు మాత్రం ఇలాగే ఉంటది. అలా అని చెప్పి ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్‌కి సరెండర్ అయిపోండి, ప్లీజ్ చేయండి. అంటే ఈ పర్సన్ విషయంలోని ఇలాగే ఉండండి అని చెప్పడానికి లేదు. కాకపోతే నేనొకటే చెప్తానండి. ఈ పర్సన్‌కి మీకు మధ్యలో టర్మ్స్ అనేవి కరెక్ట్‌గా లేవు కాబట్టి, ఆ పర్సన్ నుంచి మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సింపుల్‌గా చెప్పాలంటే. అండ్ మీ ఓన్ ఫీలింగ్స్ ఏంటో కూడా మీరు సార్ట్ ఔట్ చేసుకోండి. దాని ప్రకారం మీకే అర్థమవుతది నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ ఆర్ డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి వచ్చే రోజుల్లోనైనా మీ వైపు నుంచి ఆలోచించి మారుతారా? అసలు అలాంటి అవకాశం ఉందా లేదా? సో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా మీ వ్యక్తి అయితే మంచి వ్యక్తేనండి. పాస్ట్‌లో కూడా చాలా సందర్భాల్లో మీ వైపు నుంచి ఆలోచించడం కానీ, అసలు వాళ్ళు ఒరిజినల్‌గా ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అనుకోని ఆలోచించడం కానీ ఇలా చేశారు. పూర్తిగా హార్ట్‌లెస్, పూర్తిగా ఇగోయిస్ట్ అని చెప్పడానికైతే లేదు. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైపే. సో, ఈ రిలేషన్‌షిప్‌లో కూడా మీ కోసం అయితే చాలా సార్లు ఆలోచించారు. మీకోసమనే కాదు, వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారు, ఏంటి అని
చాలా రకాలుగా అయితే ఆలోచించడం జరిగిందండి. ఆలోచించి వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడం కానీ, మీకు కోఆపరేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి. సో, మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తుందండి. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే ఈ పర్సన్ పాస్ట్‌లో లాగా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు వద్దు అని ఏమి అనుకోవట్లేదు. కావాలనే కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు పాస్ట్‌లో లాగా ఉండలేకపోతున్నారు. పాస్ట్‌లో లాగా ఆలోచించలేకపోతున్నారు. అది వాళ్ళకేంటంటే చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. సో, ఎందుకో వాళ్ళు ఓపెన్ హార్ట్‌తో ఒకప్పుడులాగా థింగ్స్‌ని కన్సిడర్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే వాళ్ళేం చేస్తున్నారు అంటే ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపెట్టుకుంటున్నారు కానీ, మీతోని ఏది చెప్పడం, మీకోసం ఏదో చేయడం లాంటివైతే ఏం జరగట్లేదు. అంటే ఈ పర్సన్ వాంటెడ్‌గా మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, ట్రబుల్ చేయడం కానీ ఏం చెయ్యట్లేదండి. కాకపోతే కొన్ని విషయాల్లోనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ పర్సన్ పాస్ట్‌లో లాగా లేరు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. ఏది చెప్పట్లేదు. ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సో, అసలు వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేలాగా మీకనిపిస్తుంది. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకోలేకపోతున్నారండి. వాళ్ళకేంటంటే అంతా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది మీరు వింటే ఓకే. వాళ్ళు మీ దగ్గర కొంచెం ఓపెన్‌గా, సిన్సియర్‌గా ఉండడానికి రెడీయే. బట్ వాళ్ళు చెప్పింది మీరెక్కడో వింటున్నట్టుగా వాళ్ళకనిపించట్లేదు. ఎంతసేపు మీకోసం మీరు చూసుకుంటున్నారు. మీరు చేయాల్సింది చేస్తున్నారు కానీ, వాళ్ళేం ఫేస్ చేస్తున్నారు ప్రతిసారి కూడా వాళ్ళే ఎందుకు అంటే ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. మరి మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలీదు కానీ, ఈ పర్సన్‌కి మీరు కావాలి, మీతో ఉండాలి. మీ విషయంలోనేంటంటే వాళ్ళెప్పుడూ కూడా గుడ్ పర్సన్ లాగే ఉండాలి అనుకుంటున్నారు కానీ, కొన్ని విషయాల్లో వాళ్ళనుకుంటుంది, వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, అలా కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉండడం వల్ల, మీరు వాళ్ళకేదైనా చెప్పినా, చేస్తున్నా వాళ్ళు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. ఆ టైంలో వాళ్ళేం చేస్తున్నారు అంటే సైలెంట్‌గా ఉండడానికి ఇష్టపెట్టుకుంటున్నారు. అందుకే మీకేం చెప్తున్నారు అంటే, మాకది కరెక్ట్ అనిపించింది చేసాం అని చెప్తున్నారు సింపుల్‌గా. సో, ఇక్కడ మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ అసలు మన కోసమే ఆలోచించట్లేదు. వీళ్ళు పాస్ట్‌లో లాగా లేరు అని మీరు ఫీల్ అవుతున్నారు. ఇలా మీ ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొంత డిస్టెన్స్ కానీ ఉందండి. లైక్ ఏంటంటే, ఆ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో, దాన్ని ఫిల్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. ఎందుకంటే, ఈ పర్సన్ ఎమోషనల్‌గా ఇంక బర్డెన్ తీసుకోకూడదు అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఒకటి కరెక్ట్ అని అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే చేస్తున్నారు. కాబట్టి అది మీరు వినాలి. అది మీరు అర్థం చేసుకొని వాళ్ళు కోఆపరేట్ చేయాలి. మీరది అర్థం చేసుకొని కోఆపరేట్ చేయకపోతే, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మిమ్మల్ని ప్లీజ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే, ఈ పర్సన్‌కి అదంతా బర్డెన్ లాగా అనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే అంత తీసుకోవాలి అనుకోవట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. కానీ, ఈ పర్సన్ వచ్చే రోజుల్లో మీ విషయంలో చేంజ్ అవుతారండి. మీకోసం ఆలోచిస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ అదే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరెక్కడో వినట్లేదు. మీరేంటంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి క్లారిటీ ఉన్న తర్వాతే ఒకటి చేయడం కానీ, ఒకటి చెప్పడం కానీ చేస్తున్నారు కాబట్టి, మరీ చెప్పిన దాన్ని మీరేంటంటే తీసి పారేయడం ఏంటి? మీకే అన్నీ తెలుసు అన్నట్టుగా మీరు కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం, చెప్పడం ఏంటి? అన్నట్టుగా వాళ్ళకి ఎక్కడో అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఈ విధంగా ఉంది. అయితే ఈ పర్సన్‌కి మీరు చెప్పాల్సిన విధంగా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా కొన్ని చేసినప్పుడు అండ్ వాళ్ళు చెప్తుంది కూడా మీరు వింటున్నట్టుగా ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అవుతారో, వాళ్ళకి అంటే ఇదొక ఎక్స్‌ట్రా వర్క్, ఎక్స్‌ట్రా బర్డెన్ లాగా అనిపించదో, ఖచ్చితంగా వాళ్ళేంటంటే మీ విషయంలో చేంజ్ అవుతారండి. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకైతే క్లియర్‌గా పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటి మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో వాళ్ళు మీరు చెప్పింది వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవ్వొద్దు. అండ్ మీరు కూడా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళకి మీరు ఎంతవరకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే చెప్తున్నాం. అన్నీ కూడా వాళ్ళకి కనిపించేలాగా క్లియర్‌గా చేస్తున్నాం అని ఫీల్ అవుతారు కానీ, ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? ఎదుటి వ్యక్తి ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు? అనేది కూడా చూసుకొని వాళ్ళని స్టడీ చేసి కొన్ని చేయాల్సుంటదండి. రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం అలాంటి చేంజెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయంలో ఇలా ఉంటున్న దానికి వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్న మాట నిజమే కానీ, బట్ స్టిల్ ఇది కూడా వాళ్ళేమి కూడా కంఫర్టబుల్‌గా అంటే ఇప్పుడు కొంతమందేంటంటే, ఎదుటి వ్యక్తి చెప్తుంది మనం ఎలాగో వినట్లేదు కాబట్టి, మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నాం కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీ పర్సన్‌కి అది కూడా లేదండి. వాళ్ళేమి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు.
వాళ్ళు ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగానే తీసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ఎదుటి వ్యక్తుల కోసం బాగా ఆలోచించే టైప్ అండి. ఎదుటి వ్యక్తులు ఒపీనియన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కాకపోతే కొన్ని సార్లు అది మనం అనుకున్నట్టుగా లేనప్పుడు కోఆపరేట్ చేయడం అనేది కష్టం కదా! సో, ఈ పర్సన్ ఏంటంటే అలాంటి ఒక డిఫికల్టీ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు. బట్ ఏమైనా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటున్నట్టుగా, వాళ్ళ సిట్యుయేషన్ ప్రకారం అంటే కొన్ని మీరు కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే మాత్రం ఈ పర్సన్‌లో మీరు క్లియర్‌గా చేంజ్ చూస్తారండి. వాళ్ళేంటంటే ఇలాగే ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇంతే అని అయితే అనుకోవద్దు. ఎంత స్టబాన్‌గా ఉన్నా మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఎక్కువ కాలం స్టబాన్‌గా ఉండలేరండి. ఏదో ఒక పాయింట్‌లోని బ్రేక్ అవుతుంది ఇదంతా కూడా. సో, ఆబ్వియస్‌గా చేంజెస్ అయితే మాత్రం చూడడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చేశారండి. ఈ పర్సన్ కోసం చాలా చేశారు. మేబీ అందుకే వాళ్ళేంటంటే, మీకోసం కూడా చాలా ఆలోచించారు. అంటే ఇద్దరి మధ్యలో కూడా నేను చెప్పాను కదా! మ్యూచువల్ కోఆపరేషన్ అయితే కనిపించింది నాకు. ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే అంతలాగా సపోర్ట్ చేసుకున్నారు. సో, అందుకే ఈ పర్సన్‌కి ఎక్కడా కూడా మీ విషయంలో ఇగో ప్రాబ్లమ్ లేదు. సో, నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మాత్రం మీరు ఇక్కడ థింగ్స్‌ని కొంచెం సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీరు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ కానీ, సో, కొన్ని థింగ్స్ ఏంటంటే, ఈజీగా మీ ఫేవర్‌లో జరగాలి అని అనుకుంటున్నారు. బట్ ఆ పర్సన్ దానికి రెడీగా లేరు. సో, క్లియర్‌గా మీ ఇద్దరి ఒపీనియన్స్ పాస్ట్‌లో మ్యాచ్ అయినట్టుగా ఇప్పుడు మ్యాచ్ అవ్వట్లేదండి. అందుకే వాళ్ళు మీకు కోఆపరేట్ చేయట్లేదు. మీరు ఎక్కడో కానీ ఛాలెంజెస్ ఉంటాయి. కొన్ని స్ట్రగుల్స్ తప్పవు అని తెలుసుకున్న సిట్యుయేషన్స్‌లోని షార్ట్ కట్స్ వెతకకుండా అవి ఫేస్ చేయడమే మంచిది. ఆర్ ఆ పర్సన్‌తోని కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వడమే మంచిది అనేలాగా కానీ ఉంటే ఖచ్చితంగా ఆ పర్సన్‌లో చేంజ్ అయితే వస్తదండి. అలా అని చెప్పి అది మీరేంటంటే ఒక ప్రాబ్లము, ఒక డిస్టర్బెన్స్ అని అనుకుంటే ఎంతో కొంత మీరేంటంటే ఆ పర్సన్‌కి చెప్పొచ్చు. బట్ కంప్లీట్‌గా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం, కంప్లీట్‌గా ఇలాగే చేంజ్ అంటే అది జరగదు. మీ ఇద్దరి మధ్యలోని ఒకప్పుడు లాంటి ట్రాన్స్‌పరెన్సీ లేదండి. ఒకప్పుడులాగా ఇద్దరు ఓపెన్‌గా కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నట్టుగా అయితే నాకేం కనిపించట్లేదు. క్లియర్‌గా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఇక్కడ మీరు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టడానికైతే రెడీగా లేరు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి కానీ ట్రై చేస్తే మీరు చాలా ఫేస్ చేయాల్సుంటది. సో, ఆ భయం మీకు ఉంది కాబట్టి, మీరు కూడా ఎందుకో ఈ పర్సన్ విషయంలో ముందులాగా ఉండలేకపోతున్నారు. నిజానికి ఇద్దరిలో కూడా చేంజెస్ వచ్చాయి. సో, అందుకే ఇద్దరు కూడా సఫర్ అవుతున్నారు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఆ పర్సన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయాలి. సో, వాళ్ళు కొంత చేంజ్ అవ్వాలి అనుకుంటే, మీరు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయాల్సుంటది. ఆఫ్‌కోర్స్ నేను చెప్పిన రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి, అందరికి రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ రెసొనేట్ అయిన వాళ్ళు మాత్రం మోస్ట్‌లీ ఆ పర్సన్‌తో మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి, ఓపెన్‌గా డిస్కస్ చేయడానికే ట్రై చేయండి. అండ్ రియాలిటీలో ఉన్న ఇష్యూస్‌ని కూడా ఎలా అడ్రెస్ చేయాలి, ఈ పర్సన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా మీరు తెలుసుకుంటే డెఫినిట్‌గా ఆ పర్సన్‌ని మీరు చేంజ్ చేయగలుగుతారండి. అదైతే గ్యారంటీ. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.